వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. ఈ రోజు అయితే మనం మదనపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదిక దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ మేమంతా సర్వే చేస్తుంటే ఒక పెద్దాయన భూమి విషయమై ఇక్కడైతే అర్జీ పెట్టుకోవడానికి వచ్చినారు. వాళ్ళ సొంత ఊర్లో ఉండే వాళ్ళే ఆయన భూమిపై ఆక్రమించుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారంట. వాళ్ళ ఊరోళ్ళే వేరే వాళ్ళంతా జనాల్ని తీసుకొని వచ్చి కొత్తకోట మండలం అంట వాళ్ళది, అక్కడికే వచ్చి వీళ్ళు ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ రాయచోటి కలెక్టర్ ఆఫీస్లో కూడా అర్జీలు పెట్టుకున్నారంట. వాళ్ళు వచ్చి మీ సమస్యను అయితే మేము పరిష్కరిస్తాము అని చెప్పి అంతా వచ్చి సర్వే అంతా చేసినా కూడా వాళ్ళ సమస్య అయితే పరిష్కరించలేదంట. వాళ్ళది పోలీసు వాళ్ళు కూడా అంతా వచ్చి చూసినా కూడా ఏం మాట్లాడలేదంట. న్యాయం అయితే వాళ్ళకి జరగలేదు. ఈ రోజు అయితే వీళ్ళు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినారంట. ఇక్కడ కూడా 4 సార్లు వచ్చినారంట. కలెక్టర్ కూడా అర్జీ పెట్టుకుని ఉంటే మీ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి ఎంఆర్ఓలకి అయితే నోటీసులు అంతా కూడా పంపించినారంట. ఇప్పుడు కూడా వాళ్ళ సమస్య అయితే తీరలేదు. అసలు ఈ పెద్దాయన యొక్క సమస్య ఏమి, ఆ భూ విషయం అనేది ఎట్లా మొదలైంది, వీళ్ళకి ఏమన్నా ముందు నుంచి ఏమన్నా సంబంధం ఏమన్నా ఉందా అనే విషయాలని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ఎంఎన్ బయ్యారెడ్డి, బూర్లపల్లి పీటీ మండలం మేడం. నా భార్య పేరుతో ల్యాండ్ కోర్టు ద్వారా మాకు అనుకూలమైంది. నా భార్య నల్లేని కోసం నేను తిరుగుతూ ఉన్నా, కాళ్ళ నొప్పుల కోసం. నేను ఎన్ని తూర్లు తిరిగినా నా భార్యని కూడా 2 తూర్లు పోతే తోసి కొట్టారు, నన్ను కూడా కొట్టారు. మంది ఇంకా చాలా పెద్దగా ఉంది. మేము చాలా పెద్ద కుటుంబం, చెప్పుకుంటూ చాలా అవమానంగా ఉంది. మీరు ఇన్నిసార్లు వచ్చినారు కదా, అసలు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమి? మీరు ఇన్నిసార్లు మాకు జడ్జిమెంట్ వచ్చింది మేడం. జడ్జిమెంట్ వస్తే మేము ఎంఆర్ ఆఫీస్కి పోతే సబ్ కలెక్టర్ దగ్గర పోండి అని చెప్పన్నారు. సబ్ కలెక్టర్ పోతే కలెక్టర్ దగ్గర పోమన్నారు. కలెక్టర్ దగ్గర పోతే మళ్ళీ 2 తూర్లు పోతే మళ్ళీ సబ్ కలెక్టర్ రాయించారు. మళ్ళీ మాకు ఇది కావాలని చెప్పని ఎస్పీ దగ్గర విన్నాం. ఎస్పీ దగ్గర పోతే సీఏకి ఇచ్చినారు. సీఏకి అయితే వాళ్ళు ఇది అని చెప్పి ప్రైవేట్ కేసు అని చెప్పి ఎన్నిక పెట్టేసినారు. మాకు 2013 ఒక కేసు చేస్తే 2018లో కేసు కొట్టేసినారు మేడం. 5 సంవత్సరాలైంది కేసు కొట్టేసి. కేసు 1B ఉందని చెప్పని వాళ్ళు వచ్చి ఆక్రమంగా మాతో దూరి ఈ ఎస్సీలని పట్టుకొని మాదక దొండవరు అని చెప్పని కోసాలు నాటడము, ఎస్సీ లేడీస్తో పట్టుకొచ్చి మేము ఆడవాళ్ళతో కొడితే కేసు పెడతాము ఉద్దేశంతో పెట్టి కంచులేసి ఆక్రమించారు. 24 అవర్స్ ఎంఆర్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆ రోడ్లోనే పోతారు. 24 అవర్స్ కనపడుతుంది మేడం. మేము పోతే 2 తూర్లు పోతే ఆ పనులు కూడా ఊసిపోయినాయి మేడం. కేసు పెడితే వాళ్ళు ఏమి చూసుకోవాలి. అంటే వాళ్ళు మిమ్మల్ని హింసించారా మానసికంగా? మేడం కుట్టారు. నేను నా భార్య, మేమంతా మా పిల్లలంతా బెంగళూరులో ఉన్నారు. మేము వ్యవసాయదారులు, భూమి చేసుకుంటాం. అంటే వాళ్ళకి మీకు ఏమన్నా కక్షలు ఏమైనా ఉన్నాయా? అంటే 2010లో వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకున్నారు మేడం. మా 2019లో మేము రిజిస్టర్ చేసుకున్నాం. వాళ్ళు అంతవరకు దాంట్లోకి భూమిలోకి రాలా. 2013లో ఆయన కేసు వేసినాడు, జగదీశ్వరం పిల్లలు కేసు వేస్తే 2018 వరకు కేసు మేము అటెండ్ అయినాము. ఆయన కేసుకి అటెండ్ కాక కేసు ఆయన పైన ఎక్స్పర్ట్ కేసు జడ్జిమెంట్ మాకు అనుకూలంగా ఇచ్చింది. జగదీష్ మోహన్ చెప్పి కేసు కొట్టేయడం జరిగింది తమ్మాలపల్లి కోర్టులో. అది ఎంఆర్ఓ కూడా ఎండార్స్మెంట్ ఇచ్చినాడు. మాకు వాళ్ళకి 1B ఉందని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చెప్పినారని చెప్పి ఆక్రంగా దూరి ఎస్సీలతో పట్టుకొచ్చి మాతో చాలా హింసిస్తున్నారు. ఈ జడ్జిమెంట్ కాపీ కాదంటే అక్కడ మేము బయట వెళ్ళిపోతారు మేడం. మేము బతికే కూడా ఇష్టం లేదు. మన చాలా సాంప్రదాయం కుటుంబము. ఇంతవరకు బయట పోలేదు మేడం. ఈ జరగకపోయినా మాకు కేసు వరకు డ్రాప్ చేయడం చూడడం. మేము ఇంతవరకు సబ్ కలెక్టర్ రాను, లాస్ట్ ఫైనల్ మేడం. వాళ్ళకి మీకు ఏమన్నా అంటే ఓన్ రిలేషన్స్? మీరేమన్నా? రిలేషన్ లేదు మేడం. కొన్నారు, మా దాయాల దగ్గర కొన్నారు. అది లిటిగేషన్గా కొన్నారు. మా అన్నకు భార్యలు, 2 భార్యలు. ఒక పెద్ద భార్య దగ్గర విడాకులు తీసుకుంటే ఆయన దగ్గర కొన్నారు. అంటే మీ పెద్ద భార్య వాళ్ళ అన్న పెద్ద భార్య దగ్గర కొన్నారు. ఆయనకు హక్కు లేదు. ఆయన విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకుని వాళ్ళ దగ్గర కొన్నారు. ఇంతవరకు భూమిలోకి హ్యాండ్ ఓవర్ కాదు. ఇప్పుడు ల్యాండ్లు రేట్లు పెరిగినాయని చెప్పని ఇక్కడ మదనపల్లి ఎవరో ఇది దండోర సంఘం అని చెప్పని ఉందంట. ఎస్సీలు వచ్చి కబ్జాలు చేసి మాతో బెదిరించి మేము వాళ్ళకి 2 తూర్లు పోయినాం మేడం. పోతే 2 పండ్లు కూడా ఊడిపోయినాయి. అది కూడా రిపోర్ట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా చదవరు మేడం. పేపర్ కూడా చదవరు. అదే సంథింగ్ అంట మన కేలవే. ఏం సార్ అని చెప్పి ఎంతో చేతులు పట్టుకున్నాం. మేము చాలా పెద్దవి, నా దగ్గర 40 ఎకరాలు ఉంది మేడం నాకు ల్యాండ్. నా పిల్లోళ్ళంతా ఎడ్యుకేషన్స్, CA అకౌంటెంట్ మా పిల్లోళ్ళు, MBA మా కొడుకు, MCA నా పెద్ద కూతురు. మేము ఇంత సాంప్రదాయ కుటుంబం. మా పైన దౌర్జన్యం చేసి మేము దిక్కు తెలియక ఇంక లాస్ట్ ఫైనల్ మేము భూములు కూడా రాలేము మేడం. ఈ సమస్యకు మాకు పరిష్కారం కాదని తెలిసిపోయింది మేడం. అంతే. ఓకే, పోలీసు వాళ్ళు ఏమన్నా, పోలీసు వాళ్ళు కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ ఎవరన్నా భూమి దగ్గరికి వచ్చి ఏమన్నా సర్వే చేశారా? ఒక తూరు వచ్చినారు మేడం. వచ్చి ఎంఆర్ఓ వచ్చి ఫోటోలు కూడా తీసుకున్నారు. ఇది జాయింట్ ప్రాపర్టీ, దీంట్లోకి మీరు ఎవరు ప్రవేశించకూడదని చెప్పినాడు. మాకు ఇక్కడ చెప్తారు, వాళ్ళకి ఆడ చెప్తారు మేడం. అది జరుగుతున్నది. ఎంఆర్ఓ వాళ్ళు ఏమని చెప్పి పిలిపించి ఏమన్నా మీ కేసు ఉందిరా, మీకు కేసు కొట్టేసినారు, మీరు పోయి పైకోర్టు ఇవ్వండి అని చెప్పి వాయిదా రాసి ఇచ్చినాడు ఎండార్స్మెంట్లో.
జడ్జిమెంట్ కాపీ జగదీశ్ కోర్టులో కొట్టేసినారు అని ఆర్ఓఆర్ అప్పీల్ చేసుకుంటారు, మళ్ళీ కోర్టుకు పంపంటారు మేడం. ఈ కోర్టులో కేసు కొట్టేస్తే మళ్ళీ కోర్టుకు పంపంటారు. సివిల్ కేసులో కొట్టేసి కేసు కొట్టేసి మళ్ళీ కోర్టుకు కోర్టుకు పోయింది మేడం. ఇప్పుడు ఈతకు పోయినాము, మళ్ళీ ఆ కోర్టులో కొట్టి ఆ కోర్టుకు పోతే మేము నీకు కేసు జడ్జిమెంట్ అయింది మాకు ఎట్లా తీసుకుంటామే అంటారు. మేము యాడికి వెళ్ళక దిక్కు తెలియక సైలెంట్ అయిపోయినాం. మేము ఇసిపెట్టుకునే పరిస్థితుల్లో ఈ దౌర్జన్యాలు తట్టుకోలేక మేడం. ఈ విషయమై పోలీసు వాళ్ళు ఏమన్నా మీ ఆక్రమించుకోవడానికి వస్తున్నారు కదా, వాళ్ళకి ఏమన్నా పోలీస్ కేసు పెట్టి లేదంటే ఏమన్నా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారా? వార్నింగ్ ఏం లేదు మేడం. ఆడ ఎస్సీ మీ ముస్లిం పిల్లోడు ఒకడు ఉన్నాడు, ఆ కొత్తకోట పిల్లోడట. వాడు వచ్చి నేను ఉన్నాను పోలీసు వాళ్ళకంతా నేను చూసుకుంటాను ఉద్దేశంతో ఆ పిల్లోడు దీనికి రికమెండ్ చేయటము ఎస్ఐకి చెప్పడం. నా పేపర్లు ముట్టుకుండేది లేదు. 2 నెలలు తిరిగినాం మేడం పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పెట్టుకొని. రిపోర్ట్ కూడా ఉంది రాయించింది, ఎస్పీకి ఇచ్చినది ఉంది, అన్నీ ఉన్నాయి. మేము ఇంత జరుగుతుంటే ఇంకేం ఉండదు మేడం. మేము తట్టుకోలేము. మేము కాబట్టి మేము బెంగళూరు వెళ్ళిపోతాం ల్యాండ్లు అంతా వదిలేసి. ఇవాళ ఎస్సీలు వచ్చి కబ్జాలు చేసి తిరుగుతూ ఉంటే పోలీసులు 24 hours పోతా ఉన్నారు. సార్ ఇట్లా ఆడుతూ ఉంటే నా పేపర్ ముట్టుకోవాలి సార్. అది సీఏకి చెప్పినాం, ఎస్పీకి చెప్పినా. ఎస్సీ ఇమీడియట్గా రికార్డుగా రాసి పంపించినాడు. వాళ్ళు రాసి వీళ్ళేం చేసేది సేమ్ అంతే, ప్రైవేట్ కేసు రాసి పంపించాడు. అంటే ఇప్పుడు మీరు దగ్గర ఇక్కడికి అర్జీలు పెట్టిండేది 4 సార్లు అన్నారు కదా, ఈ 4 సార్లు మీకు ఏం సమాధానం చెప్పి పంపిస్తున్నారు మేడం? మాకు అర్జీలు తీసుకుంటారో మీకు పరిష్కారం జరిగింది ఫోన్లు చేస్తారు, మాకు జరగలేదంటే అంతే. మళ్ళీ మేము పలానా జరగలేదు మేడం మేము ఏం చేసేదని చెప్పి ఫోన్ చేసేది మాకు తెలియదు, మాకు చేయమన్నా చేస్తా ఉన్నాం అంటారు. ఇక్కడ ఈ రోజు కూడా అర్జీ పెట్టుకుందాం అనుకుంటున్నారా? లాస్ట్ ఫైనల్ మేడం. ఇంకా రాము సబ్ కలెక్టర్ కామెంట్ ఆర్ఓ అప్లై చేసిన సరే ముందు సార్ చెప్పి నీకేదో చేస్తామన్నాడు. మేడం కూడా చెప్పినమాట. సరే అని చెప్తే ఏం మాట్లాడరు, మారేస్తారు, మేము వెళ్ళిపోతాం. అంటే పోలీసులు చుట్టూ వెళ్ళినా ఎంఆర్ఓల దగ్గర అంతా వెళ్ళినా కూడా న్యాయం జరగలేదంటారు. కోర్టు జడ్జిమెంట్ మాకు అనుకూలమైంది. కేసు కొట్టేసినారు వాళ్ళు వేసిన కేసు. అది చెప్పని మళ్ళీ కోర్టుకు పంపమంటారు. కోర్టుకు పోయేది మీరు స్టేట్మెంట్ ఆర్ఓ అప్లై చేసుకున్నారు. అంటే కేసు కొట్టేసినారు మళ్ళీ కోర్టుకి వెళ్ళమంటారు. ఎంఆర్ఓ వాళ్ళు సివిల్ కోర్టు వండి అంటారు. సివిల్ కోర్టులోనే కేసు కొట్టేది. వాళ్ళే స్ట్రైట్గా రాయినారు, స్టేట్మెంట్ రాయినారు. మీ పలానా కోర్టులో వాళ్ళు కొట్టేసినా, సివిల్ కోర్టు జడ్జి తమ్మాలపల్లిలో కొట్టేసినాము, ఎస్ఓఐ నెంబర్ రాసినారు. ఏమే ఇంత క్లియర్గా ఎంఆర్ఓ రాస్తారు. మేము కోర్టుకి పోయేదే వీళ్ళు చెప్పాలి, వీళ్ళు మేడం వాళ్ళు కోర్టుకి పోయేదియా అని. లేదా ఈ చేత నుంచి స్టేట్మెంట్ తీయాల, లేదంటే మాకు క్యాన్సిల్ చేసేది. మేము ఇక్కడ తిరగలేము మేడం. ఆ భూములు వద్దు ఏమొద్దు మేము సాధించుకుంటాం. ఓకే, మొత్తానికి రన్ టీవీ తెలుగు తరపున మీరు ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం కావాలనుకుంటున్నారు? మేడం మీ తరపున మాకు 1B ఇచ్చేట్టుగా చేస్తే మాకు ఇది ఇప్పుడు 1B ఉందనే కదా వాళ్ళు క్యాన్సిల్. మాకు పాస్బుక్ కూడా ఉంది మేడం. 1B ఒకటే లేదు, 1B వాళ్ళ పాస్బుక్ ఉంది. 1B మాకు జడ్జిమెంట్ ప్రకారం మాకు 1B ఇచ్చి వాళ్ళు కోర్టుకు పంపడాలి. కేసు వాళ్ళది కేసు కొట్టేసినారు, మాకు అనుకూలంగా ఇచ్చినారు. మాకు 1B ఇచ్చి వాళ్ళు కోర్టుకు పంపాలి. లేదంటే 1B పెండింగ్లో పెట్టాలి. పెండింగ్లో పెడితే వాడు ఇంకోనికి అమ్ముతాడు. ఇప్పుడు 1B ఉందనే కదా పోతా ఉండదు పైకి. అంతగా 1B పెండింగ్ పెట్టాలి. లేని పక్షంలో మాకు 1B మాకు జడ్జిమెంట్ ఇచ్చినారంటే మాకు అనుకూలంగా ఇవ్వాలి 1B. ఓకే, వీళ్ళు ల్యాండ్ ఇష్యూ గురించి రాయచోటిలో కూడా ఆల్రెడీ సబ్ కలెక్టర్ అక్కడ కలెక్టర్ ఆఫీస్లో కూడా వీళ్ళు అర్జీలు పెట్టుకున్నారంట. ఎంఆర్ఓ వాళ్ళు కూడా అంతా నోటీసులు పంపించింటే వాళ్ళు వచ్చి అంతా చెక్ చేసి కేసు సాల్వ్ చేస్తామని చెప్పి అన్నారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి అంతా రాడు. వాళ్ళు దౌర్జన్యంగా ఏం చేశారంటే వేరే మనుషుల్ని తీసుకొని వచ్చి పెద్ద ఆయన్ని కొట్టిపించి పనులు కూడా ఊడిపోయేలా కొట్టిపించినారంటే ఎంత దౌర్భాగ్యం జరుగుతుందో. అంటే వయసు మళ్ళింది అని కూడా చూడకన్నా తండ్రి లాంటి వాడిని పట్టుకొని కొట్టడం కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవాలా. కానీ ఇక్కడ వీళ్ళు ఈ బాధపడతా అంటే మేము చూడలేక ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి అయితే వచ్చినారు అర్జీ పెట్టుకుందామని. ఇదే నేను చివరిసారి పెట్టుకుంటాను అర్జీ, ఇంకా నేను పెట్టుకోలేను, మాది మంచి ఉన్నతమైన కుటుంబము. కానీ ఇక్కడ పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతాను, మా సమస్య పరిష్కారం అవ్వడం లేదు, ఇదే చివరిసారిగా అర్జీ పెట్టుకుంటాము, ఇంక మేము పెట్టాం, ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలేదంటే వీళ్ళైతే మాకు చెప్పడం జరిగింది రన్ టీవీకి. తమ బాధ అంతా కూడా మాతో వినిపించుకోవడం అయితే జరిగింది. నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన పరిస్థితి. ఈ పెద్ద సమస్య తెలుసుకొని సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇప్పుడు అర్జీ పెట్టుకున్నారు కదండి, ఆమె సబ్ కలెక్టర్ మేడం కూడా ఒకసారి వీళ్ళ సమస్యను కొంచెం సీరియస్గా తీసుకొని పరిష్కరిస్తే వీళ్ళ ఫ్యామిలీ కూడా అంతా బాగుంటుంది. ఈ సమస్య అనేది తొందరగా పరిష్కారం అవ్వాలని రన్ టీవీ తరపు నుంచి నేనైతే కోరుకోవడం అనేది జరుగుతుందండి.